హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీధర్. నిన్న ఒక మంచి సినిమా చూశానండి నెట్ఫ్లిక్స్లో, ఇడ్లీ కొట్టు. యాక్టర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి ధనుష్ అనమాట. అసలు ఎంత మంచి సబ్జెక్టు, ఒక ట్రెడిషన్ని కాపాడుకుందాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేదో సినిమాలో చెప్తాడు కదా, అంటే మా నాన్న సైకిల్ షాప్ పెడితే నేను కూడా సైకిల్ షాపే పెట్టుకోవాలా అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో. అది అందరికీ తెలుసు. ఆ సినిమా పేరు ఇక్కడ నేను చెప్పట్లేదు. ఇది అలాంటి ఒక డైలాగ్ నుంచి, అంటే అలాంటి డైలాగ్ చెప్పడం ఎంత రాంగో అన్నది ఈ సినిమాలో చెప్తాడనమాట. అంటే ధనుష్ వాళ్ళ ఫాదర్ ఒక ఇడ్లీ షాప్ ఉంటుంది ఆయనకి, అంటే ఓన్లీ ఇడ్లీలే వేస్తాడు ఆయన. అలాంటి షాపు ఉన్న అతను ఆ కొట్టును ఎంత ప్రేమించాడు, ఎలా చూసుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏమో ధనుష్ అందరు అబ్బాయిలాగే ఇక్కడ కాదు యూఎస్ వెళ్ళిపోవాలి, యూకే వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ అబ్బాయి బ్యాంకాక్ వెళ్ళిపోతాడు అనమాట. హోటల్ మేనేజ్మెంట్ అది చేసి అక్కడికి వెళ్ళిపోయాక ఒకానొక సిచ్యువేషన్లో ఇక్కడికి రావాల్సి వస్తుంది. వచ్చాక వాళ్ళ ఫాదరు ఎలా ఆ షాప్ని ప్రేమించాడు, అక్కడున్న రిలేషన్స్ ఏంటి, ఎమోషన్స్ ఏంటి, అసలు అదొక ఎంత బాగా తీసాడంటే ధనుష్. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్తే, ఇక్కడ ఉన్నవి వదిలేసి వాళ్ళ ఫాదర్స్ నుంచి, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చిన ట్రెడిషన్స్ని తొంగలో తొక్కేసి, వాళ్ళు ఎవరో అమెరికా వాళ్ళు జపాన్ వాళ్ళు డబ్బులు ఇస్తారని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి ఈ ట్రెడిషన్స్కి ఇక్కడే సమాధి కట్టేస్తున్న ఎంతోమంది పిల్లలకి ఈ సినిమా ఒక కనువిప్పు. ఈ సినిమా చూసి నిజంగా ఇన్స్పైర్ అవుతే డెఫినెట్గా ఎక్కడ ఉన్నా వాళ్ళ రూట్స్ వెతుక్కుంటూ, వాళ్ళ ట్రెడిషన్ని వెతుక్కుంటూ ఇండియాకు వచ్చి మళ్ళీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ చేసిన దాన్నే మళ్ళీ రన్ చేస్తారు. అంటే ఇదేదో అమెరికా వెళ్ళడం తప్పు, ఇటు వెళ్ళడం తప్పు అని నేను చెప్పట్లేదు. అంటే ఇక్కడ ఉండి మన ట్రెడిషన్స్ని కాపాడుకుంటే అంతకంటే వాల్యుబుల్ ఇంకోటి లేదు అని చాలా చక్కగా చెప్పాడు. ఇది మీరు నిత్య మీనన్ అండ్ ధనుష్ పర్ఫార్మెన్సెస్ అన్నీ బాగున్నాయి. మిస్ అవ్వకుండా చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. థ్యాంక్ యూ.